మీద మనం చూస్తున్న నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదు, అవి జీవన రేఖలు. కానీ మన కళ్ళకు ఎప్పుడూ కనిపించని ఒక నది గురించి మీరెప్పుడైనా విన్నారా? వేల కిలోమీటర్ల పాటు మన కంటికి కనపడకుండా కదులుతున్న ఆ నది గురించి నేను మీకు ఇవాళ చెప్పబోతున్నా. దక్షిణ అమెరికాలో విస్తరించిన అమెజాన్ ప్రాంతం ఒక జీవ ప్రపంచానికి నిలయం. అక్కడి ప్రతి చెట్టు, ప్రతి గాలి, ప్రతి నీటి చుక్కలో జీవం ఉంది. అక్కడే ఉండే అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పెద్దది. అయితే ఆ నది నేల కింద ఇంకో నది కథ దాగి ఉందంటే నమ్మగలరా? హంజా గురించి విన్నారా? 2010లో ఎలిజబెత్ పిమెంటెల్ అనే శాస్త్రవేత్త భూమి లోతుల్లోని ఉష్ణోగ్రతలను అధ్యయనం చేస్తున్న సమయంలో ఓ వింత బయటపడింది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం తవ్విన బావుల నుంచి సేకరించిన డేటాను పరిశీలిస్తుండగా ఒక అసాధారణ విషయం కనిపించింది. సాధారణంగా భూమి లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరగాలి, కానీ అమెజాన్ ప్రాంతంలో అది తక్కువగా ఉంది. అంటే ఆ లోతుల్లో ఏదో వేడిని తీసుకెళ్లే ప్రక్రియ జరుగుతోంది. ఈ అనుమానం ఆధారంగా ఫ్లూయిడ్ మోడల్స్ ఉపయోగించి విశ్లేషణ చేశారు. భూమి లోపల భారీ స్థాయిలో నీటి కదలిక జరుగుతుందనే నిర్ధారణకొచ్చారు. ఈ ప్రవాహం సుమారు 4000 మీటర్ల లోతులో ఉంది. ఇది మనం చూసే నదిలా వేగంగా ప్రవహించదు. రాళ్ల మధ్య ఉన్న చిన్న రంధ్రాల గుండా చాలా నెమ్మదిగా సెంటీమీటర్ల వేగంతో కదులుతుంది. అయినా కూడా ఈ ప్రవాహం విస్తీర్ణం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. దాని పొడవు 6000 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని అంచనా. అంటే అమెజాన్ రివర్ కు సమానంగా ఉంటుంది. ఈ నీటి ప్రవాహం ఆండీస్ పర్వతాల నుంచి అట్లాంటిక్ సముద్రం వైపు సాగుతుందని అంచనా. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా తీయని నీటి ఆనవాళ్లు కనిపించాయి. ఇది సహజంగా జరగదు. ఈ ఘటనలు కూడా భూమి లోపల ఎక్కడో నీటి కదలిక జరుగుతోందనే అనుమానాన్ని బలపరిచాయి. అయితే ప్రతి కథకు మరో కోణం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ అంగీకరించలేదు. కొందరు శాస్త్రవేత్తలు ఇది నిజమైన నది కాదని, కేవలం భూగర్భ జల నిల్వ మాత్రమే కావచ్చని చెప్పారు. ఎందుకంటే మనం నదిగా పరిగణించే లక్షణాలు ఇందులో స్పష్టంగా కనిపించడం లేదు. ప్రత్యక్ష ఆధారాలు లేకుండా ఈ విషయాన్ని నమ్మడం కష్టమంటున్నారు. లోతైన ప్రాంతాల్లో పరిశోధనలు చేయడానికి అధునాతన సాంకేతిక పరికరాలు అవసరం. భారీ నిధులు కూడా కావాలి. ఇవి అందుబాటులో లేకపోవడంతో ఈ పరిశోధన అక్కడే నెమ్మదించింది. కాలక్రమేణా మరికొన్ని అధ్యయనాలు జరిగినా అవి ఈ రహస్యానికి పూర్తి సమాధానం ఇవ్వలేకపోయాయి. అందుకే హంజా నిజంగా నదా లేక కేవలం ఒక భావనమా అనే ప్రశ్న ఇంకా అలాగే మిగిలిపోయింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భూమి మనం ఊహించిన దానికంటే చాలా క్లిష్టమైనది. మనం చూసేది ఒక భాగం మాత్రమే. మనకు తెలియని ప్రపంచం ఇంకా లోపల ఉంది. ఒకవేళ హంజా నిజంగా ఉన్నట్లయితే అది కేవలం ఒక సైన్స్ డిస్కవరీ మాత్రమే కాదు, అది భవిష్యత్తుకు ఒక సంకేతం కూడా. భూమి లోపల భారీ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని చెప్పే సాక్ష్యం. ఇక రానున్న కాలంలో నీటి కొరత ప్రపంచాన్ని పెద్ద సవాలుగా ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి లోతైన వనరులు ఎంత విలువైనవో అప్పుడే తెలుస్తోంది. ఇప్పటికీ ఇది ఒక రహస్యం, కానీ ప్రతి రహస్యానికి ఒకరోజు సమాధానం జరుగుతుంది. అప్పటి వరకు భూమి గుండెల్లో గుట్టు చప్పుడు చేయకుండా జరుగుతున్న ప్రవాహం మనకు తెలియని ప్రపంచం గురించి మనల్ని ఆలోచించేలా చేస్తూనే ఉంటుందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.